ఫ్రెండ్స్ అందరికి నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇక మన మినీ తోట మీకు తెలుసే కదా, మన మినీ తోటలా మక్కేసినాం. మక్కేస్తే కంకులు అయినాయి, కాల్చుకున్నాం. సో ఇక మక్క ఇక ఎండాకాలం కంకులు ఇక అయినాక ఎండిపోతాయి కదా. సో వాటర్ కూడా సరి అందరికి కొన్ని అయితే ఎండిపోతున్నాయి. సో ఇక మొత్తానికి అయితే మా దివ్య ఉండి మనం మక్క గారెలు చేసుకుందాం అని చెప్పి అన్నది. మన మక్కలతోని మన మినీ తోటలో దింపిన కంకులతో మక్క గారెలు అయితే చేసుకుందాం. చలో మనోళ్ళు ఏమో చేస్తారు దుర్పారి దొంగలు 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 మక్క తోట దొంగలు 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 ఏతారు దొంగలు. ఎందుకు కంకిలు ఎందుకు ఎండిపోతున్నాయి నీళ్లు లేక. ఈ తోటగల్ల పట్టెలమ్మ గిట్లనే ఉంటుందా? మంచిగా నీళ్ళు ఆరించుకుంటే పచ్చగా ఉంటాయి కంకులు, మంచిగా పెద్ద పెద్ద. ఇది ఏడున్నాయి నీళ్లు? ఏడుంటాయి. నల్ల పోతలే వస్తలే. ఫ్రెండ్స్ ఈ మన మినీ తోటలో ఇగో ఇదేంటిది చిన్న, ఇదేంటిదిరా? ఏంటిది అది? ఉల్లి తోట, మక్క తోటలో ఉల్లి తోట. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఉల్లి ఇగో జర్ర చిన్ని, ఇగో ఉల్లిగడ్డలు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇయ్యి ఉల్లిగడ్డలు అవుతున్నాయి జింకిచ్చుకుని జింకిచ్చుకుని. ఫ్రెండ్స్ ఇది అయింది కావచ్చు అని మనం ఫస్ట్ అయితే ఇరక ముందుకి ఇట్లా అని చూడాలి. దీనికి ఇంకా కాలే. గిడిపక్కన ఉన్న కంకులన్నీ ఆరిపోయినాయి. నీళ్ళు చక్కగా నీళ్ళు వారిస్తేనేమో మంచిగా ఇది అయిందా. ఓ సూపర్ అయింది. ఇగో చిన్న ఇరు రాది, సూపర్ అయింది. ఇరు సూపర్ అయింది. గట్ల కాదు. వావ్, పురుగు ఉంటుంది. వాటికి పురుగు ఉంటుంది ఉందా? చిన్న పేను కర్రలు గట్ల మెసులుతున్నాయి. అడింపందా? ఏ లేదుగా, ఊరవందే. మన మినీ తోటలో కంకులే చక్కగా కాలే అనుకున్నా కానీ అయినాయి, మొత్తం ముదిరిపోయినాయి కూడా. ఘోరంగా ముదిరిపోయినాయి. ఎండింది ఇక మక్క ఎండింది. ఇక ఎండిన మక్కను మనం ఏం చేస్తాం? పెడతాం. ఇంకేం లేదు, పెట్టి అదే వాస్తవానికి మేము కొనుకొచ్చిన విత్తనాలు కాదు ఫ్రెండ్స్. కొనుకొచ్చిన విత్తనాలు కాదు. అంటే మా అమ్మ వాళ్ళు మనకు కొంచెం మక్క తోటలలో ఇక వేస్తారు కదా కొనుకొచ్చి. ఆ ఇత్తులు కావు మాయి మేమే సీడ్స్, ఈ విత్తనాలు మేమే తయారు చేసాం. ఎట్లా తయారు చేసాం అంటే, నేను నడుచుకుంటా ఈ మా పక్క సైడ్ పోయినప్పుడు పక్క తోటలో కంకి పడిపోయింది. అదే కంకి తీసుకొచ్చి ఇంటికాడ ఎండబెట్టిన తర్వాత ఈ కంకిని ఒలిసి ఆ ఇత్తుల్ని ఇట్లా వేస్తే పెరిగినాయి అన్నమాట. చాలా అంటే చాలా న్యాచురల్గా పెరిగినాయి. నిజంగా జోక్ కాదు, నిజంగా న్యాచురల్గా పెరిగినాయి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ స్వీట్ ఉన్నాయి కంకులు, స్వీట్ ఉన్నాయి. మనం యూరియా అలాంటివి ఏమైనా ఒక్కటేసారి వేసిన. నార్మల్గా యూరియా 2-3 సార్లు వేస్తారు అడుగు మందు యూరియా. ఇట్లా నేనైతే యూరియా ఒకటేసారి వేసిన. చలో ఇక ముచ్చట కాదు కానీ కంకులు ఎరిచింది. నీకు ఇస్తాగా జరుగు. బొగ్గు నువ్వే మాడిపోయిన బొగ్గు. ఎవరు ఫ్రెండ్స్, ఇక మన మినీ తోటలో ఒక్కొక్క కంకి ఒక వీడియో అంటే కర్ర అడ్డం పెడతా కంకి. ఏం పచ్చ అని చూసిరా ఫ్రెండ్స్. అంటే అటు నుంచి సన్న ఉంది, కొద్దిగా తెల్లవాడతా వీడియో తీస్తా అంటే వీడికే జీడితో తిరిగి అత్తడం. ఇట్లా కాదని ఆ కర్ర మక్క కర్ర పచ్చ ఉంటుంది, అది అడ్డం పెట్టి దాని తిరిగి పచ్చ కనబడుతుందేమో అడ్డం పెడుతుంది. గిట్టు ఉంటుందా? మీరు బయట ఉండరు. కర్రలు అంతా కోసుకోపోతే సరే కోసుకోపోతే అటు దూరం ఉండరు. ఎట్లుంటుంది ఫ్రెండ్స్ మా వాళ్ళది తర్వాయి. స్కూల్కి పోయి వచ్చింది. చిన్ను ఎన్నో క్లాస్ మన సబ్స్క్రైబర్లకు చెప్పు. నువ్వు ఎన్నో క్లాసా? కొన్ని మక్క కంకులు చిన్నగా ఉన్నాయి. ఎందుకు చిన్నగా ఉన్నది నువ్వు చెప్పు. నీళ్ళు లేకనా? సో ఫ్రెండ్స్ నీళ్ళు కొరత వల్ల మనకు కంకులు అయితే చాలా కొన్ని అయితే ఇంత పొడుగు పెరిగినాయి మంచిగా, కొన్ని కిందే ఉన్నాయి. ఆ వాటర్ సరిగా
కోసేస్తా మీరు అసలు టెన్షన్ పడకూరి నేను కోసేస్తా. మీరు అసలు బాధపడకూరి టెన్షన్ పడకూరి నేను చూసుకుంటా. అసలు ఫ్రెండ్స్ ఇక మేమైతే మక్క గారెలు చేసుకుందాము, మన మినీ తోటలో మక్క కంకులు అయినాయి కదా, మక్క గారెలు చేసుకుందాం అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి చూస్తే అన్నీ ఎండిపోయినాయి. అంటే మంచిగా అయినాయి, కంకులు అయినాయి, ఎండిపోయినాయి. సో ఇక ఇవాళ మక్క గారెలు అనుకున్నా కానీ ఇక్కడ ఏమవుతుందంటే హార్వెస్టింగ్ అవుతుంది. హార్వెస్టింగ్ అంటే ఏమంటారు ఇంగ్లీష్లో తెలుగులో కోత. సో ఇగో హార్వెస్టింగ్ మన మినీ తోట కోతకైతే వచ్చిందనమాట. అయ్యో ఏంటిది మన మినీ తోట మక్క ఇచ్చిన మక్క కోతకి కోతున్నాం. సో ఇంకోటి ఏంటంటే మా చిన్నోడు చూడు రే కర్రల బొరతాడు. ఆ కర్రలు కోసుకుపోయి అంత దురద పెడుతుంది చెప్పు తినది. చూడు రీ చిన్నగా ఉంది మా చిన్న సిటీ లెక్క. ఏం చేస్తాను చూడు ఫ్రెండ్స్ మక్కలో కూర్చుంది అంత దురద పెడుతుంది లేపో. సో సగం మక్క తోట కూర్చుంది. ఏపటి ఉందిరా 2 ఎకరాలు ఉందని సగం అయిందంటవా? జస్ట్ ఎంతో కొంతవరకు ఉంది. అయిన కంకులు అయితే నిజంగా ఏదేమైనా కానీ మేము దీనికి ఖర్చు పెట్టింది లేదు, మనకు రూపాయి ఖర్చు లేదు. కానీ చాలా బెనిఫిట్. మక్కలు కాల్చుకున్నాం, కంకులు 4-5 సార్లు కాల్చుకున్నాం. మా అత్తమ్మలు తీసుకుపోయారు. మొత్తానికైతే మనకు ఈ మక్క తోట మస్తు ఎలా తీసింది. రూపాయి ఖర్చు లేకుండా మనకి పెట్టుబడి లేకుండా రాబడి అంటే మనం అమ్ముకుంటున్న పైసలు వస్తలేం కానీ కడుపుకు. కానీ టేస్ట్ మాత్రం నిజంగా ఈ మక్క కంకులు నిజంగా తీయగా ఉన్నాయి. ఇవే ఒక 4-5 కంకులు ఎన్నో పెడతా, మళ్ళీ వచ్చేటికి ఇవే కంకులు ఎత్తా, ఇవే విత్తనాలు ఎత్తా. సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఈసారి సగమే వేసినా కదా, సగంతో వేసినా కాబట్టి వచ్చేటికి మొత్తం ఇది అంతే ఎత్తా ఎట్ట అన్ని కంకులకి ఇవేనా? అక్కడ కొన్ని ఉన్నాయి, ఇగో ఇలా కొన్ని. ఇవన్నీ ఇరిచినావా ఈ కర్రలు? గివి ఇదేంది దీనికి ఉంది, ఇగో ఒక్కటేనా? అన్ని ఖచ్చితంగా ఇరిచినావుగా. చిన్న ఏం ఎత్తున్నావు కంకులు? పట్టుకపో పో. నిండుగా ఉన్న మన మక్క తోట ఖతం అయిపోయింది. ఎరడికి రుణబంధం తీరింది. అన్నీ మన మక్క మినీ తోట కోసిన తర్వాత ఎన్ని కంకులు అయితే మనకు రావడం జరిగిందనమాట. దివ్య గారు చెప్పండి మీ అభిప్రాయం ఏంది మినీ తోట మీద? బాగా అనిపిస్తుందా? అట్టి బాగానే అనిపిస్తుందా? ఇంకేమన్నా ఏడాలే మరి నెత్తి కొట్టుకోవాలి కింద వాడి బొర్రాలని ఏమన్నా అనిపిస్తుందా? అలాంటి ఏమన్నా ఉంటే చెప్పండి, మేమేం ఫీల్ కాం. అబ్బా మంచిగా పెంచినావా? ఈ సగం నీళ్ళు పెట్టుకుంటా ఒక్కటే కాడ పైప్ పాడేసి, అందుకే లేకపోతే కంకు గిట్టనే ఉంటుంది పెద్ద. దాని లెక్క అవుతుంది, దీని లెక్క మంచిగా పెద్ద అవుతుంది. ఓ నీళ్ళు వారిచ్చే తెలియలేదు. అవు సేటమ్మా, ఓ ఇంకా తోటగల సేటట గిట్టుట నీ తోటగల పనవా? మినీ తోట ఇది మన తోట. ఆ తోట ఈ తోట మక్క తోట మన తోట ఎట్లుంది? సో ఇక మొత్తానికి అయితే ఇవి బూరు తీసి మక్క గారెలు ఎక్కిద్దాం. ఎటు తిత్తున్నావు? సో ఫ్రెండ్స్ మా చిన్న కెమెరామ్యాన్ అయింది అనమాట, తీయమని చెప్పిన. ఈడైతే ఇక కంకి పోసి బూరు తీద్దాం. మొత్తానికి అయితే ఆ కర్రల్ని కోసేసి ఇంకా సొప్పాలనే ఉంది, తీసేద్దాం. ఈ ఎండకు అబ్బో గీంత మక్కకి అంత పరిశ్రమ అవుతుంది. ఎకరాలు పండించిన వాళ్ళు మనోళ్ళు అబ్బా అలా గోస కాదు, ఆ కథ కాదు. గీంత దానికే కింద మీద అవుతుంది. 4 కర్రలు కోసి ఏర్చే వారికే అంతే. రైతే రాజు అన్నారు కానీ కట్టమో చూడాడు. ఎంత కోసుంటో తెలుసా వ్యవసాయం చేస్తే? గీంత దానికి అర్థమైంది. గీంత వ్యవసాయం మినీ తోటానికి వ్యవసాయం చేస్తేనే నాకు అర్థమైంది ఎంత కట్టం ఉంటుందా. అలాగే ఎకరా చేస్తే ఎట్లుంటుంది మదివ్య. ఈ ఎండకు చూసిన మా రైతమ్మ ఏం చేసిందంటే ఆ తోటగల్ల పనికి అది 3 ఇత్తుల తోటకి కర్రలు కోసి ఆ కంకులు వేసే వారికి దూపైనట్టుంది. ఆ పల్పి తీసుకొని 25 రూపాయలు 30 రూపాయలు బొక్క గాయంత పనికి కదా. ఇది ఏం తాగిది? సరే తాగుతుంది అని ఆయన తాగి
ఇగో ఆయనతో ఆగి మక్క బోరుది మర్యాదగా మక్క బోరుది లేకపోతే నీ తోలు తిట్టా ఎత్తిచ్చిన మా సీటమ్మ ఏమంటుందంటే నేను ఒక్కదాన్ని ఎత్తి అవుతుందా అయ్యాలా నాది గీంత దానికే ఇక అవుతుందా పాపం ఒక్కదాన్ని ఎందుకు గోస పెట్టుడని నేను కూడా అయ్యో ఒక చెయ్యేసి నేను కూడా బూరు తీయడం జరుగుతుందన్నమాట తొందర అయితే టకా టికెట్ మా అంజన్న వస్తాను అంజన్న వచ్చిండో నరేష్ అంజన్న ఇవాళనే మాలేసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. పాపం మా నరేస్వామి ఇలా సామవుడితోనే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు బర్త్డే అవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మా స్వామి ఎప్పుడైనా మా అక్క తోడకు మాకన్నా ఎక్కువ నీళ్ళు వారెచ్చింది మా స్వామి. జై శ్రీరామ్. స్వామి నువ్వు స్వామి అయినందుకు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా అయినాయి. ఇక ఏద్దాం. ఏమయ్యా ఒలుసుడు అయిందా? అయిందా? వెరీ గుడ్. ఇక మా చిన్నోడు మొత్తం వలిసిండు. మా పెద్ద చెట్టు నిలబడ్డది చూసి మా చిన్నోడు వలసి ఇక మొత్తం లైన్ గా ఎట్లా వేసిందా మా పెద్ద సీట్ మొత్తం. ఇంకా వలాల్సిన ఎన్ని ఉన్నాయి అక్కడ అన్ని ఉన్నాయి. మక్కలు అదే ఒలిసిన తర్వాత లేమేసిన దిగో చెప్పు ఇలాకి ఎట్లా వెళ్తుంది? ఎల్లిగడ్డ జీలకర్ర మనం ఒలిసినటువంటి మక్కల కారపొడి కూడా వేసినా మక్కిత్తులు కారపొడి ఉల్లిపాయలు వేసి మొత్తం మిక్సర్ గ్రైండర్ పట్టింది. ఇక పట్టిన తర్వాత ఇక మా సంగీత అయ్యోడు ఎప్పుడు తినుకుంటూనే ఉంటుంది. ఇక మా వాళ్ళు కూడా తింటారు. ఇక మా చిన్న చూసుకుంటుంది. ఇక మా దివ్య పనిచేస్తుంది. ఇక నాకు ఇక మన ఆయన వచ్చిండు. మన ఫుడ్ డొనేషన్ ఉంది చెప్పున పోదాం రా అని చెప్పి ఆటోలో పెట్టిండు సామాను. ఉబ్బా ఫేస్ మొత్తం జిడిగింజ అయింది. ఆల్రెడీ ఎప్పుడు మనది జిడిగింజనే కానీ సో ఎనీవే ఇక జిడిగింజ గురించి మర్చిపోదాం. కానీ మనం ఇక మొత్తానికి అయితే మక్క గారెలు రెడీ అవుతున్నాయి అక్కడ. అంటే ఇప్పుడే ఇక మిక్సర్ గ్రైండర్ గ్రైండర్ అంటే మిక్సర్ అంటే ఏదో ఇది మట్టిపురకు గ్రైండర్ మిక్సర్ ఏది తెలియదు. ఓన్లీ తినుడు తెలుసు. అదో బతకారా కుక్క బతకారా అంటారా. మా ఇది అయితే అక్కడ మన మక్కిత్తులు అయితే పడుతుంది అనమాట. మిక్సర్ పడుతుంది, గ్రైండర్ పడుతుంది, ఏదో ఫ్రెండ్స్ ఏదో ఒకటి పడుతుంది. ఇక అంటే మేము లేట్ అయింది అందుకే టెన్షన్లో ఏదేదో మాట్లాడతా నాకు ఏమర్థం అవుతుంది. సరే సో ఈ ఫోన్ ఇక్కడ పెట్టిపోమంటేనే ఫుడ్ డొనేషన్ తీసుకోవడానికి ఇది ఒకటే మన దగ్గర ఉన్నది ఒకటే ఐఫోన్. అటు ఫుడ్ డొనేషన్ వీడియో కావాలి, ఇటు వీడియో కావాలి. ఇప్పుడు ఎట్లా? సో ఇక ఇదైతే ఓం పారి ఇక చాలా ఫుడ్ డొనేషన్కి పోయినాక వచ్చినాక ఏమైనా మిగులితే అప్పుడు ఇద్దాం. చలో ఫౌండేషన్. సో ఇక నేను ఫౌండేషన్ ఫుడ్ వంచి వచ్చేసరికి మన వాళ్ళు రెడీ చేసేసారు. ఆల్రెడీ అయిపోయింది. ఇక నేను వచ్చే వరకు కొంచెం చీకటి అయింది. ఇక వచ్చే వరకు మన వాళ్ళు రెడీ చేసేసారు. చూయించు. వావ్ సూపర్. తిన్నాం. వావ్ తిన్నారా? పొట్టు తిన్నారు. నాకు చూపించారు. సూపర్ ఫ్రెండ్ సూపర్. ఎట్టున్నాయి తిన్నా చిన్ను? సూపరా? సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.